హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమన్ పూజ వ్లాగ్స్. ఈరోజు అయితే మా చెల్లి ఒక ప్రయోగం చేస్తుందన్నమాట పన్నీర్తోని. అది సక్సెస్ అయిందా కాలేదా అనేది ముందు ముందు వీడియోలో మీరే చూడండి. మా చెల్లెలు నాకు తెలియకుండా చాలా పెద్ద ప్లాన్ వేసిందనమాట. ఈ రెసిపీ అయితే ఫ్లాప్ అయితే కనుక నాకు పెడుతుందంట, సక్సెస్ అయితే ఆమె తింటుందంట. ఇది ఎక్కడ న్యాయం మీరే చెప్పండి గాయ్స్. సరేలేండి, కానీ మీకు ఈ విషయంలో పడైతే నేను రెసిపీ ఎలా చేయాలో చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ అయితే పన్నీర్ 100 గ్రామ్స్ తీసుకొని అది బాగా తురుముకోవాలన్నమాట. చూడండి చూపిస్తున్న విధంగా అలా 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని తురుముకొని పెట్టుకోవాలి. సేమ్ టు సేమ్ 2 బాయిల్డ్ బంగాళదుంపల్ని కూడా తీసుకొని ఉడకబెట్టుకొని వాటిపైన ఉన్న పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. మొత్తం మెత్తగా స్మాష్ లాగా చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా అయితే ఈ రెసిపీ వచ్చేసి మా చెల్లి చేసింది కాబట్టి తనతోనే వాయిస్ ఓవర్ ఇప్పిద్దాం అనుకున్నాను. బట్ నేను ఇక్కడ మా అత్తగారింటికి వచ్చేసాను, లేదంటే తనతోనే వాయిస్ ఓవర్ ఇప్పించేదాన్ని. ఎందుకంటే ఈ రెసిపీ గురించి నాకు అస్సలు ఐడియా లేదనమాట. కాకపోతే తనని అడిగి ఎలా చేస్తుందో చూసి చెప్తున్నాను. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి గాయస్. చూడండి, ఇప్పుడైతే మనము తురుము పెట్టుకున్న ఆలూలోకి మనం తురుము పెట్టుకున్న పన్నీర్ని అయితే తీసుకున్నాం అనమాట. దీంట్లో ఒక 2-3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ అనమాట, చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పైనుండి కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగింది వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వల్ల ఏంటంటే ఫ్లేవర్ వస్తుందంట. నాకు కూడా తెలియదు, మా చెల్లియే చెప్పింది ఇవన్నీ. ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి అన్నది. దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ మన శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి వేసుకోవాలి. 2 మన క్వాంటిటీని బట్టి 2 లేదంటే 3 స్పూన్స్ ఆఫ్ శనగపిండి. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ కారం అన్నమాట. మన టేస్ట్కి తగ్గట్టు ఎవరు ఎలా తింటారో, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి ఎంత వేస్తుంది అని చెప్పేసి. మేమైతే 100 గ్రామ్స్ చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టే వేసింది. కొంచెం గరం మసాలా అండ్ జీలకర్ర పొడి, ధనియాల పొడి వేస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా, ఆ టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా పేస్ట్. దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ పోయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే వితౌట్ వాటరే చేస్తుంది తను. ఆయిల్ కొంచెం కావాలంటే వేసుకోండి. ఇక్కడైతే చెప్తుందనమాట, నేను ఇంకొకటి చేస్తాను ఖచ్చితంగా తినాలి, బాగుంటుంది అక్క, ఎట్లుంటుందో చెప్పాలి, బాగుంటే నీకు పెడతా, బాగాలేకపోతే నీకు పెడతా, బాగుంటే నేను తింటా అని చెప్పేసి అంటుంది మా చెల్లి. ఫస్ట్ ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని తర్వాత వీటిని మన టిక్కా లాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొద్దిగా చేతికి ఆయిల్ తీసుకొని మన ఆలు టిక్కా ఎలా ఉంటుంది సేమ్ ప్రాసెస్ అన్నమాట, అట్లనే చేసుకోవాలి. చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్, ఈజీ. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు పిల్లలకి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎలా చేస్తుందేమో అని భయపడుకుంటూనే తిన్నా. నా రియాక్షన్ వీడియో కూడా ఉంటుంది, లాస్ట్లో చూడండి. వీడియో మొత్తం చూస్తే కనుక లాస్ట్లో నా రియాక్షన్ వీడియో కూడా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. పిల్లలకు స్నాక్స్ లాగా పెడితే చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే పన్నీర్ అస్సలు తినరు కాబట్టి వాళ్ళకి ఇలా వడల్లాగా టిక్కాలాగా చేసిస్తే ఖచ్చితంగా తినడానికి ఇష్టపడతారనమాట. ఎవరైనా మన వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ, చాలా సింపుల్ అండ్ ఎక్కువ టైం టేకింగ్ కూడా కాదు, చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అనమాట.
ఈవినింగ్ స్నాక్స్ లాగా, లేదంటే ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు కానీ తొందరగా అయిపోయే రెసిపీస్లో ఇది ఒకటి. ఊరికే పన్నీర్తోని ఏం కర్రీస్, ఊరికే ఏం చేసుకుంటాం అవే. ఇది ఒకటి డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పేసి ట్రై చేసిందనమాట మా చెల్లి. ఆ ప్రయోగం అయితే ఫస్ట్ నా పైనే ఉపయోగించిందనమాట. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎవరైనా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉన్నాయి. అసలు మనం కీమ ముట్టీలు అంటాం కదా, తెలంగాణలో కీమ ముట్టీలు చేసుకుంటాం కదా, సేమ్ ఆ టేస్ట్ అనిపించింది నాకైతే. తింటే మాత్రం చిన్న మంట పైన కొంచెం ఎక్కువసేపు కాల్చండి, ఎందుకంటే లోపల ఆలు కూడా స్టఫ్ ఉంది కదా, అది బాగా వేగాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్యామిలీలో ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవ్వరు వచ్చినా కానీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. మా చెల్లి అయితే బాగానే చేస్తుంది వంటలు, ఇంకా ప్రాక్టీస్ అయిపోతుందన్నమాట తనకి పెళ్ళికి. నేనైతే అసలు ఏం వంటలు చేయకపోతుండే మ్యారేజ్కి ముందు. తనైతే బాగానే చేస్తుంది, వెరైటీ వెరైటీ రెసిపీస్ అయితే చేస్తుంది. ఇక్కడైతే నాకే పెడుతుంది అనమాట, చూడండి. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వస్తుందని ఏదో ఒక రెసిపీ పన్నీర్తో ట్రై చేసిన, మా అక్కకి ఇస్తా, బాగుందంటే నేను తింటా, లేకపోతే తనకే ఇచ్చేద్దాం. నీకోసం ప్రేమతో నేను ఒక ఐటమ్ చేసిన. ఏమైటమ్మా ఇది? పన్నీర్ టిక్కా. పన్నీర్ టిక్కా తినొచ్చా? తినొచ్చు అయ్యా, నీకోసమే ప్రేమతో చేసిన అంటే తినొచ్చా అంటావు? నాకేదో డౌట్ పడుతుంది చేసిన అంటే. చూసి చెప్పు రెసిపీ ఎలా ఉందా. రియాక్షన్ చెప్పు, బాలేదా? సూపర్ ఉంది, మొత్తం నాకే. మా అక్కకి ఇచ్చిన బాగానే ఉందని చెప్తుంది, మనం కూడా తినేద్దాం. అయితే కూడా తిందాం, లేకపోతే మొత్తం ఖతం చేసేస్తుంది అదే. చూసారా ఫ్రెండ్స్, మా చెల్లి ఎలా అంటుందో. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి. రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ప్లీజ్ ఎవరైనా ట్రై చేయండి, నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.